గెలిపించుకుంటా అంటారు గెలిచినాక ఏ అమ్మ పో మీరు ఎవరు అని అంటే అట్లా అప్పుడు అన్నారు కేటీఆర్ గారు దొంగ అంటాడు తప్ప మా అల్లుడు అన్నాడు ఈయన నవీన్ యాదవ్ అంటారు అలాగ పుట్టప్పుడు సాయం చేసాడు అంటే గెలిచాక ఎందుకంటాడు మీరు ఎవరైనా అంట ఆయన మాకు 20 సంవత్సరాలు పరిచయం వాళ్ళు గట్టి నమ్మకం పక్కా మెజార్టీతో గెలుస్తాడు అబ్బాయి పక్కా గెలిపిస్తామండి మేము అందరూ వేస్తామండి అందరూ గెలిపించుకుంటాం ఈత ఉండాలి ఈ రోజుల్లో ముసలి కొడుకు లేదు పని చేయడం ఎందుకండి దేశానికి మంచివాడు ఉండాలి పని చేసి కూడా ఉండాలి ప్రజలకి గరీబులకి అన్నం పెట్టేవాడు ఉండాలి వాడు అసలు లీడర్ వీళ్ళు ఉన్నారు కేసీఆర్ ఫ్యామిలీ దొంగ లీడర్లు వాళ్ళు దొంగ దోసుకోవడానికి వచ్చే దోసుకున్నారు వేల కోట్లు ఇప్పుడు ఈ దేశానికి తెలంగాణకి ఎన్ని వేల అప్పు అని చెప్పండి వాళ్ళ ఇంట్లో ఒక్కడు చచ్చాడా మరి కుర్రోళ్ళు ఎంతమంది చచ్చిపోయారు ఈ తెలంగాణ కోసం ఎంతమంది త్యాగం చేశారు వాడి ఫ్యామిలీ ఒకటే చచ్చాడా ఎవరు చచ్చిపోయారు చెప్పండి గరీబ్ వాళ్ళు చచ్చిపోయారు ఇప్పుడు మంచిగా వేల కోట్లు దోసుకుని హ్యాపీగా ఫ్యామిలీ సెట్ అయిపోయి ఫార్మర్స్ ఎంజాయ్ చేయడు హీరోయిన్లతో ఎంజాయ్ చేయడు వాళ్ళ ఫ్యామిలీకే చెల్లింది దొంగ ఫ్యామిలీ మా అన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళండి రౌడీ సీటర్లు కాదు రౌడీ సీటర్లు అయితే ఒకళ్ళకి అన్నం ఎంత పెడతారండి దోసుకుంటారు కానీ అన్నం పెడతారా రౌడీలు కాదు వాళ్ళు మంచి వ్యక్తులు రియల్ ఎస్టేట్ లో సంపాదించుకున్నారు 10 మందికి అన్నం పెట్టి దేవుళ్ళు వాళ్ళు రౌడీలు కాదు ఈ ఎదవాళ్ళు చెప్పుకుంటే చాలా తప్పదు రాంగ్ చాలా రాంగ్ అండి అంటే వాళ్ళు ఓడించాలని వాళ్ళు చెప్తున్నారు ఎవడ 100 మంది ఒకటైనా సరే ఎవడో ఓడించే దమ్ము లేదు నవీన్ పోటీ ఎవడో లేడు